దీన్ని మనము బిగ్ బ్రదర్ టెండెన్సీ అంటాం. అంటే పెద్దన్న పాత్ర లాగా, అంటే అందరిలో ఇన్వాల్వ్ అవ్వడము అనేది. ఇవే మీరు చూస్తే ఇట్లాంటి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇన్వాల్వ్ అవుతున్నటువంటి కంట్రీకి ఏదో విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే మేడం, ఇండియా శ్రీలంక యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేసిన తర్వాత ఎల్టీటీఈ అటాక్ అనేది మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి పైన జరిగి అన్ఫార్చునేట్ గా మనం కోల్పోవాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం అమెరికా ఇలా అన్నెసెసరీగా మిడిల్ ఈస్ట్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన అటాక్ జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే అమెరికా అన్నెసెసరీగా, అంటే వేరే వాళ్ళ యొక్క సావరినిటీలో, అంటే ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి కూడా అమెరికాకి ఏదో విధంగా అది ఎఫెక్ట్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఇది ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ కి, ఇదివరకున్న జార్జ్ డబ్ల్యూ బుష్ వీళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అవ్వదు. అక్కడ ఉన్న సివిలియన్స్, ఇప్పుడు మన ఇండియన్స్ చాలా మంది అక్కడ వర్క్ చేసుకుంటారు. అక్కడ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినా, మన ఆస్ట్రేలియాలో బీచ్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, అలా జరిగితే ఫైనల్ గా ఎఫెక్ట్ అవుతున్నది ఎవరు మేడం? సివిలియన్సే కదా. సో ఇది ప్రధానంగా జరుగుతున్నది. ఇంకా మనం దీని గురించి ఫర్దర్ గా డీటెయిల్స్ లోకి వెళ్దాం మేడం. కొన్ని టెక్నికల్ అంశాలు కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెనిజులాకి సపోర్ట్ చేసే దేశాలు లేవండి రైట్ నౌ? ఉన్నాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొత్తం అంశంలో కొన్నేమో అమెరికా చేసినటువంటి విధానాన్ని లేదా అనుసరించిన విధానాన్ని క్రిటిసైజ్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయి, కొన్ని న్యూట్రల్ గా ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి, కొన్నేమో అమెరికాని సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఉన్నాయి. 3 కేటగిరీస్ కి మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు వెనిజులా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, మన ఆడియన్స్ కోసం కొద్దిగా డీటెయిల్స్ లోకి వెళ్దాం. వెనిజులా అనేది సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉంటుంది మేడం. సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా కాంటినెంట్ లో ఉంటుంది. వెనిజులాకి బార్డర్ ఉన్న కంట్రీ ఏంటి? కొలంబియా ఇప్పుడు వెనిజులా అటాక్ ని క్రిటిసైజ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. గోడ మీద పిల్లిలా ఉంది. ఎస్, ఎందుకంటే ఈ రోజు వెనిజులా జరిగింది, రేపు కొలంబియాకి జరగదని గ్యారంటీ ఏముంది? ఎగ్జాక్ట్లీ. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వెనిజులా ప్రెసిడెంట్ ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో అమెరికాతోని, నికోలస్ మదురోకి అండ్ వెనిజులా పక్కన ఉన్నటువంటి బ్రెజిల్ కి మంచి రిలేషన్స్ లేవు. దానివల్ల ఇప్పుడు బ్రెజిల్ ఓపెన్ గా దీన్ని కండెమ్ చేయట్లేదు. బట్ చిలీ కండెమ్ చేసింది. చిలీ పక్కనే ఉంటుంది, చిలీ ఇట్లా చేయకూడదు అని కండెమ్ చేసింది. వెరాస్ అర్జెంటీనా మళ్ళీ అమెరికాకి సపోర్ట్ చేసింది. సో ఇలా డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి వైఖరి తీసుకుంది సౌత్ అమెరికాలో ఉన్న కంట్రీస్. ఇక యూరోపియన్ యూనియన్ ఖచ్చితంగా మీరు ఇలా చేయకుండా ఉండాల్సిందని అమెరికాని కొద్దిగా మైల్డ్ గా క్రిటిసైజ్ చేసింది. రష్యా, చైనా ఓపెన్ గానే సపోర్ట్ చేసినాయి వెనిజులాకి. బట్ స్టిల్ ఇంకా ఇండియా ఆఫీసర్ స్టాండ్ అనేది రాలేదు మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైంకి. ట్రంపే ఓపెన్ గా మీడియాకి చెప్పారు ఏంటి అని అంటే, అధ్యక్షుని కపుల్ ఇద్దరిని కూడా మేము బంధించాము అని చెప్పాను. ఇస్ ఇట్ రైట్ సార్? ఎగ్జాక్ట్లీ అదే మేడం. యాక్చువల్లీ మనము World War II తర్వాత ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతి, పీస్ ఉండడం కోసం అని చెప్పేసి UNO, ఐక్యరాజ్య సమితి అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. దాన్ని మనం UN చార్టర్ అంటాం. UN చార్టర్లో సెక్షన్ 3 కానీ, సెక్షన్ 4 కానీ, సెక్షన్ 5 కానీ ఏం చెప్తున్నాయంటే, ఒక దేశం వేరే దేశం యొక్క సావరినిటీని గౌరవించాలి, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి అని చెప్పి. సో ఇలా గౌరవించాలని చెప్పినప్పుడు ఇప్పుడు అమెరికా ఏ అధికారంతో ఇప్పుడు వెనిజులా యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయినట్టు? అది తప్పు కదా. సావరినిటీని వీళ్ళు వైలేట్ చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ దేశంలో ప్రాబ్లం ఏమన్నట్టు వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు దేశానికి మధ్య ఏదైనా తగాదా వస్తే సాల్వ్ చేసే ఈ సంస్థ ఇప్పుడు ఏం మాట్లాడలేదంటారా? ఎందుకంటే ఎస్ మేడం, ఆ సంస్థ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఈ అగ్రరాజ్యాల చేతుల్లోకి కదా. దట్స్ సో సాడ్ రియల్లీ. అందరికీ న్యాయం ఎలా జరుగుతుంది? జరగదు. ఇప్పుడు మనకి పుల్వామా అటాక్ జరిగింది మేడం. పుల్వామా దాడి 2019లో జరిగింది. జైషే మొహమ్మద్ అనే సంస్థ ఆ దాడిని చేసింది. జైషే మొహమ్మద్ అనే సంస్థను అంతర్జాతీయంగా ఆ సంస్థని కొద్దిగా దాని మీద యాక్షన్ తీసుకోండి అని మన ఇండియా ప్రపోజల్ పెట్టినప్పుడు, UNOలో అత్యంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఏంటంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. అప్పుడు UN సెక్యూరిటీ కౌన్సిల్ పెద్దగా యాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే చైనా అపోజ్ చేసింది ఇండియా స్టాండ్ని. అంటే పవర్ఫుల్ కంట్రీస్ మధ్యలో కూడా వాళ్ళకి ఏవైతే కనుక ప్రయోజనకరంగా ఉన్నాయో వాటిలాగానే ఆలోచించుకొని ఈ అంతర్జాతీయ సంస్థలను నిర్వీర్యం చేసేస్తున్నాయి. అందువల్లనే వివిధ దేశాలన్నీ కూడా వాళ్ళకు గ్రూప్స్ లాగా ఫామ్ చేసుకుంటున్నారు. నాటో అని, SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని, సార్క్ అని, బిమ్స్టెక్ అని, ఇలా ప్రాంతీయ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలు దేశాల హక్కుల్ని కాపాడడంలో అంతగా సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి. కానీ ఈ రోజు తెల్లారగట్ట బాంబులు వేయడం జరిగింది వెనిజులా. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, ఎగ్జాక్ట్లీ వెనిజులా పరిస్థితి మేడం, ఇప్పుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేశామని చెప్పేసి ఆ ఫొటోస్ కూడా లీక్ చేశారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఉండారో అక్కడ ఇంటరిమ్ ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తారు జనరల్ గా.
ఇదొక జనరల్గా ట్రాన్సిషన్ జరుగుతుంది. బట్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, కొన్ని రోజుల పాటు మేమే ఆ కంట్రీని రూల్ చేస్తాము అంటున్నారు. అంటే వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంది బిహైండ్? ఒకవేళ నిజంగానే వెనుజులాలో ఒక డెమోక్రటిక్ సెటప్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు ఏం చెప్పొచ్చు అమెరికా, మేము అక్కడ ఎలక్షన్ జరిగేలా చూస్తామనో, లేకపోతే అక్కడ ఈ యొక్క పీస్ఫుల్ ట్రాన్సిషన్ జరిగేలా చూస్తామని చెప్పొచ్చు కదా. మేము కంట్రోల్ చేస్తామని చెప్పడానికి దాని రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే దీని కొద్దిగా మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మేడం, 1999 కన్నా ముందు వెనిజులాలో చాలా ఆయిల్ కంపెనీస్ని కంట్రోల్ చేస్తున్న ఆ మేనేజ్మెంట్ ఏదంటే అమెరికన్ కంపెనీస్. రైట్. సో అమెరికన్ గవర్నమెంట్ ఎలా చెప్తే అవి అమెరికన్ కంపెనీసే కాబట్టి వాళ్ళు అలా ఆపరేట్ చేసేవి, నో సర్ప్రైజ్ ఇన్ దట్. బట్ 1999లో ఈ యొక్క చావెస్, ఓకే, సో హ్యూగో చావెస్ అంటుంది. హ్యూగో చావెస్ అధికారంలోకి వచ్చాడు, అంటే నికోలస్ మదురో కన్నా ముందు. హ్యూగో చావెస్ 1999లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫాలో అయినటువంటి మెథడ్ ఏంటంటే సోషలిజం, సామ్యవాదం. సోషలిజం అంటే ఏంటి? సంపద అనేది అందరికీ కూడా పంచబడాలి. ఆయన ఏం చేశారంటే ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేషనలైజ్ చేసేసాడు. అంటే అమెరికన్ కంపెనీలు కాదు, స్టేటే కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మెట్రోని గవర్నమెంటే కంట్రోల్ చేస్తామంటుంది చూసారా, తెలంగాణ గవర్నమెంట్ ఆ టైప్ అనమాట. మేమే ఆయిల్ ఫీల్డ్ కంట్రోల్ చేస్తామంటే అమెరికా ఊరుకుంటారా? లేదు కదా, ఓహో మా డబ్బులు పోతున్నాయి ఇక్కడ, మా కంపెనీలు లేకపోతే ఎలా అన్నట్టు 2002లోనే అప్పుడున్నటువంటి హ్యూగో చావెస్ ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటుకు ట్రై చేశారు. కాకపోతే విత్ ఇన్ 48 అవర్స్లో ఆయన దాన్ని కామ్ డౌన్ చేశాడు. తర్వాత నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాడు 2013లో. అంటే ఆ చావెజ్ క్యాన్సర్తో చనిపోయిన తర్వాత నికోలస్ మదురో 2013లో అధికారంలోకి వచ్చాడు. సో ఈ విధంగా వెనుజులాని కంట్రోల్ చేయడానికి, దాంతోపాటు అక్కడ దగ్గర ఉన్నటువంటి క్యూబాను కంట్రోల్ చేయడానికి అమెరికా ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు కంట్రీలే అమెరికాని కొద్దిగా ధీటుగా ఎదుర్కొంటున్నాయి కాబట్టి. రైట్. ఇప్పుడు నికోలస్ దంపతులు ఇద్దరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసి బంధించి తీసుకెళ్లారు. యుద్ధం అక్కడ జరుగుతోంది. ఇన్ కేస్ ఇక్కడ వీళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకునే అవకాశం ఉంటే, అంటే అమెరికాకి అది పూర్తిగా క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుందా? వాట్ విల్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అంటే? ఇప్పుడు సింపుల్ అండి, ఏమవుతుందంటే అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 15-20 డేస్ తర్వాత వీళ్ళు ఏం చెప్తే వింటారో అట్లాంటి ఒక పర్సన్ తీసుకొని అక్కడ గవర్నమెంట్లో కూర్చోబెడతారు. డమ్మీ ప్రభుత్వం, ప్రాక్సీ. మన తోలుబొమ్మలాటలో వెనకాల ఒక పర్సన్ ఆడిచ్చినట్టు ముందు తోలుబొమ్మలు ఆడుతుంటాయి కదా, అంటే వీళ్ళు చెప్తే వినేటటువంటి ఎస్ మెన్ అనేటటువంటి ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి చూసారా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడినాం అంటారు. మీకు చిన్న లాజిక్ చెప్తాం మేడం. ఎందుకు అటాక్ చేసినాం అంటున్నారు వెనిజులాను అమెరికా వాళ్ళు? వెనిజులా నుంచి మీకు డ్రగ్స్ వస్తున్నాయి అన్నారు. అదే రీజన్ అంటున్నారు. వెనిజులా నుంచి డ్రగ్స్ ఎందుకు వస్తున్నాయి? నీ కంట్రీలో డ్రగ్స్ డిమాండ్ ఉంది కాబట్టి ఫస్ట్ నీ కంట్రీలో డ్రగ్స్ కంట్రోల్ చేయి. రైట్. దాంతోపాటు వెనిజులాకు డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి మేడం? మెక్సికో నుంచి వస్తున్నాయి, కొలంబియా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్లో నార్కోస్ అన్న వెబ్ సిరీస్ వచ్చింది. ఆ నార్కోస్ వెబ్ సిరీస్ మెక్సికో చూపిస్తాడు, కొలంబియా చూపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్కి మెయిన్ కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే ఫెంటనైల్. ఈ ఫెంటనైల్ ఎక్కువ మెక్సికో నుంచి, దాంతోపాటు కొలంబియా నుంచి వస్తుంది. వెనిజులా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ కాదు, కాకపోతే వెనిజులాలో క్రూడ్ ఆయిల్ ఉంది కాబట్టి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అన్న నెపంతో వెనిజులాకి ఎంటర్ అవ్వడానికి అదొక సాకు మాత్రమే. రైట్. ఆధిపత్య పోరే మెయిన్, డ్రగ్స్ ఏమాత్రం కాదు. అంతే మేడం. అంటే ఇది ఏంటంటే మనకు పొలిటికల్ సైన్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఇది అంటే 1700-1800s ఈ యూరోపియన్స్ ఒక కాన్సెప్ట్ ప్రపోజ్ చేస్తారు. దాన్ని మనం వైట్ మెన్ బర్డెన్ అంటాం. వైట్ మెన్ అంటే ఇప్పుడు యూరోప్ లో ఉన్న వాళ్ళందరూ మేము తెల్లవాళ్ళము, వైట్ మెన్ అని చెప్పుకునే వాళ్ళు కదా, రేషియల్ గా సుప్రీమసీ చూపెట్టుకునే వాళ్ళు కదా. వాళ్ళ కాన్సెప్ట్ చెప్పింది ఏంటంటే దేవుడు మమ్మల్ని పంపించాడు. ఎందుకు పంపించాడు? మిగతా దేశాల వాళ్ళకి నాగరికత తెలియదు, మేము వాళ్ళకి నేర్పించడానికి పంపించామని వైట్ మెన్స్ బర్డెన్ అన్న కాన్సెప్ట్ 1700 సెంచరీలో స్టార్ట్ చేశారు వీళ్ళు. అప్పటికే మన భారతీయత ఉంది కదండి. ఎస్ మేడం. కాకపోతే ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా అదే భ్రమలో, అదే హెజిమోనీ అంటాం దీన్ని మనం ఇంగ్లీష్ లో, అదే హెజిమోనిక్ టెండెన్సీలో ఉన్నారు. మేము వీళ్ళకి నేర్పిస్తాము, వీళ్ళకి చెప్తాము, వీళ్ళకి తెలియదు అని చెప్పేసి. యాక్చువల్లీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేడం, వెనిజులాలో ఇది జరిగే కన్నా కొద్ది రోజుల ముందే ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. వెనిజులాకు సంబంధించిన ఒక ఆవిడ మరియా మచౌడా అని చెప్పేసి, ఆమెకి ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆవిడెవరు? వెనిజులాలో అపోజిషన్ సైడ్ ఉన్నటువంటి పర్సన్. రైట్. ఆవిడకి పీస్ ప్రైజ్ రావడంలో కూడా ఈ అమెరికా అండ్ డెవలప్డ్ కంట్రీస్ చాలా కీ రోల్ ప్లే చేశాయి. అఫ్కోర్స్ ఆమె చాలా కృషి చేసినప్పటికీ కూడా ఈవిడకే రావడానికి ఏంటంటే, ఎప్పుడైతే ఈవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందో, ఈవిడ నికోలస్ మదురోకి అపోజిషన్లో ఉంది కాబట్టి, నికోలస్ మదురోకి అపోజిషన్లో ఉన్న పర్సన్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందంటే నికోలస్ మదురో అపోజిషన్కి ఒక క్రెడిబిలిటీ ఉంది, వీళ్ళు నిజంగానే పోరాడుతున్నారు అంటే. ఇది ఒక లార్జర్ గేమ్ అనమాట. ముందే అపోజిషన్కి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చి దెన్ నికోలస్ మదురోను ఎలిమినేట్ చేయాలని చెప్పేసి.